వెల్కమ్ టు ప్రైమ్ టీవీ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. కర్నూలు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా విజయ్ కృష్ణ గారిని నియమిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారి సహకారంతో విజయ్ కృష్ణ గారికి ఈ పదవి వరించిందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా 2019లోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి విజయ్ కృష్ణ గారు రావడం జరిగింది. అప్పటి నుంచి మంత్రాలయం నియోజకవర్గంలోన వైసీపీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ ఆయనకున్న అనుభవాలు, ఆయనకున్న రాజకీయ చతురతతోనూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అలా తనదైన మార్కును వేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. అలాగే ఎప్పుడైతే 2024 ఎన్నికలు రావడం జరిగిందో ఆ ఎన్నికల్లో కూడా మంత్రాలయం నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికలు స్టార్ట్ అయినప్పటి నుంచి ముగిసే వరకు ఆ నియోజకవర్గ పరిధిలోనే పర్యటిస్తూ ప్రతి మండలానికి ప్రతిరోజు వెళ్తూ అక్కడున్న స్థానిక నాయకులతోన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనదైన మార్కు వేసుకున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి బాలనాగిరెడ్డి గారి గెలుపులో కూడా తనదైన ముద్రను వేసుకున్నారు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ముఖ్యంగా కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా విజయ్ కృష్ణ గారిని నియమించడం జరిగింది.